ఎంతో పవిత్రమైన తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ పదవిలో ఉండి బిఆర్ నాయుడు వేరొక మహిళతో సఖ్యతగా ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ అధికారంలోకి రాకముందే నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు యొక్క వేషాలను, అతనికి ఉన్న మహిళల పిచ్చిని ఒక లెటర్ ద్వారా చాలా క్లియర్గా కూడా రాయడం జరిగింది. ఆయన చాలామంది మహిళలతో ఆడుకున్నాడు, నన్ను కూడా మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా నన్ను కూడా హింసించాడు. అటువంటి వాడికి తిరుమల దేవస్థానం యొక్క చైర్మన్ పదవి కానీ, రాజ్యసభ ఎంపీ కానీ చేయకూడదని కూడా ఆ లెటర్ ద్వారా ఆమె విన్నవించుకుంది. అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ను టీటీడీ చైర్మన్గా చేయడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో బయటపడిన తర్వాత బిఆర్ నాయుడు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. తగ్గేది లేదంటూ కూడా ఏం చేసుకుంటారో చేసుకునేలాగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు మాకు 30 సంవత్సరాలుగా ఒక రిలేషన్ ఉంది, ఆ వీడియోలో ఏం తప్పు ఉందో నాకైతే అర్థం కావడం లేదంటూ బుకాయించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా గత టీటీడీ మండలిని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా భగవద్గీతలపైన కూడా అతను ఒకంత హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 1 కోటి భగవద్గీతలను 5 లాంగ్వేజ్లో ప్రింట్ చేసి అవి ఇంకా దాదాపుగా మోర్ దాన్ 30 lakh ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి. అవి చూస్తే దాంట్లో ఏమీ లేదు, మొహం మీద ఉమ్మేసేలాగా ఉన్నాయి అనే విధంగా భగవద్గీతను కించపరిచే విధంగా కూడా బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి అలిగేషన్స్ ఉన్న వ్యక్తిని ఇమ్మీడియట్గా తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నుంచి కూడా తొలగించాలంటూ కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు.